జిల్లాలో జనసేన పార్టీ ఖాళీ అయిపోయింది. పార్టీ బలంగా ఉందనుకున్న చోటే జనసేనకు వరుసగా షాకులు తగులుతున్నాయి. ఒకవైపు బస్సు యాత్ర చేస్తూనే మరోవైపు కోనసీమ జిల్లాలో జనసేన పార్టీని ఊడ్చేశారు సీఎం జగన్. వైసీపీ బస్సు యాత్ర వచ్చి వెళ్లేలోపే కోనసీమ జిల్లాలో జనసేన పార్టీ ఖాళీ అవటం ఆసక్తిగా మారింది. ఎన్నికల వేళ జనసేన పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీని వీడిన కీలక నేతలు అధికార వైసీపీలో చేరుతున్నారు. సీనియర్ నేతలు, ఇన్ఛార్జీలు జనసేనను వీడిపోతున్నారు. పొత్తులో భాగంగా జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తుండగా పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా మిగిలిన పార్టీలతో పోలిస్తే జనసేన పార్టీలోనే అసమ్మతి భగ్గుమంటోంది. ఈ క్రమంలోనే జనసేన పార్టీలో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. ఆపై ఒక్కొక్కరు జనసేనకు గుడ్ బై చెప్తూ వైసీపీలోకి జంప్ అవుతున్నారు. ఇక జనసేనకు గుడ్ బై చెప్తున్న వాళ్లందరూ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కావడంతో ఆయా ప్రాంతాల్లో పార్టీ ఖాళీ అవుతోంది. నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9985277715. ప్రధానంగా బస్సు యాత్ర రాకముందే కోనసీమ జిల్లాలో జనసేన పార్టీని సీఎం జగన్ ఊడ్చేశారు. ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు ఇన్ఛార్జీలు జనసేనకు రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ, రాజోలు నేత బొంతు రాజేశ్వరరావు, కాకినాడ మాజీ మేయర్ సరోజ, అమలాపురం జనసేన ఇన్ఛార్జి శెట్టిబత్తుల రాజాబాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు కోనసీమ జిల్లాలోని పలువురు జనసేన సీనియర్ నేతలు సైతం వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే జనసేనకు ఎంతో మంది రాజీనామా చేయగా తాజాగా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డిఎంఆర్ శేఖర్ జనసేన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పవన్ కళ్యాణ్ కు పంపించారు. అమలాపురం పార్లమెంట్ టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. జనసేనకు గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరిపోవడంతో అమలాపురంలో జనసేన పార్టీ ఖాళీ అయిపోయింది. నిజానికి ఏపీలో కాస్త కోస్తో ఉభయ గోదావరి జిల్లాల్లోనే జనసేన పార్టీ బలంగా ఉంది. కానీ అనుకోని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ 21 సీట్లతో సరిపెట్టుకోవడంతో టికెట్లు ఆశించి భంగపడ్డ కోనసీమ జిల్లా నేతలు జనసేనకు గుడ్ బై చెప్పేశారు. పీఠాపురం నియోజకవర్గం నుంచి స్వయాన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న జనసేన నేతలు జంప్ అవుతూనే ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మొత్తంగా కోనసీమ జిల్లాలో జనసేన పార్టీ ఖాళీ అవ్వడం పవన్ కళ్యాణ్ కు షాక్ ఇస్తోంది.